హాయ్ గైస్, ఈరోజు మనం బర్త్డే బాయ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం బర్త్డే బంప్స్ అని బర్త్డే సెలబ్రేషన్స్ టైంలో చేసేవాళ్ళు. అలాగే ఈ మూవీలో కూడా బర్త్డే బంప్స్ చేసేటప్పుడు అనుకోని ఒక సంఘటనలో ఫ్రెండ్ చనిపోతాడు. ఇక చనిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ ఏం చేశారు, ఇక చనిపోయిన తర్వాత ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, అసలు ఆ బాడీని ఏం చేశారు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ ఒక 30 minutesని స్కిప్ చేయండి. ఎందుకంటే సింపుల్గా ఒక అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్లో చచ్చిపోతాడు, అంతే. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ ఆ 30 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ 30 minutes అయితే మాత్రం కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అంతేకాదు స్టోరీ మనల్ని కొంతవరకు ఎంగేజ్ కూడా చేయదు. ఆ తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది, మనల్ని కొంతవరకు ఆకట్టుకునే విధంగానే సాగుతుంది. ఇక మూవీ బోర్ కొడుతుంది ఏంట్రా అనే టైంలో ప్రతిసారి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇస్తూ కథ సాగుతూ మంచిగా డైరెక్టర్ గారు తీసుకెళ్లారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఓవరాల్గా ఈ మూవీ చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు సెలబ్రేషన్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అన్ని సెలబ్రేషన్స్ స్వీట్ మెమోరీసే కాదు, కొన్నిసారి మనకి బ్యాడ్ మెమోరీస్ కూడా ఇస్తాయి అనే విషయాన్ని ఈ మూవీ వార్న్ చేస్తుంది మనకి. ఈ మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే చూసేసేయండి. మీరు కనుక నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.